నమస్తే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఇటీవల జరిగినటువంటి వివాదం మనకు తెలుసు. అసెంబ్లీ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను చెప్పడం వల్లే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశారు చంద్రబాబు నాయుడు గారు అని చాలా పబ్లిక్ గా ఓపెన్ గా అసెంబ్లీ వేదికగా చెప్పడం తోటి తీవ్రమైనటువంటి దుమారం రేగింది. దీంతో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ స్టార్ట్ అయింది. ప్రతిపక్షం వైసీపీ దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కావాలని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశారు, కేవలం తెలంగాణ ప్రయోజనాల కోసం ఆపేశారు అనేటువంటిది ఇప్పుడు బహిర్గతమైంది. కాబట్టి ఆ విషయం మీద తీవ్రంగా అటాక్ చేస్తోంది అధికార పక్షాన్ని. దాంతో డిఫెన్స్ లో పడినటువంటి అధికార పక్షం, ఏపీ అధికార పక్షం తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రభుత్వంలోని మంత్రులు, ముఖ్యంగా ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఇది ప్రెస్ మీట్ పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ చాలా విషయాలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. అసలు దాంట్లో వాస్తవాలను చెప్పకుండా ఆయన దీని నుంచి బయటపడే ప్రయత్నం లేదంటే వైసీపీ మీదకు దీన్ని తోసేసే ప్రయత్నం, ఇది అసలు అవసరమే లేదు, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అనవసరంగా 2700 కోట్లు సంథింగ్ అంత వేస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అనేటువంటిది ఆయన చెప్తూ, రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో నిజం లేదు, మేము రేవంత్ రెడ్డి చెప్పడం వల్ల ఆపలేదు అనేటువంటిది చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఇండైరెక్ట్ గా అసలు ఇది అవసరం లేదని చెప్పడం ద్వారా ఏం చెప్పదలుచుకుంది అంటే, ఒక అబద్ధం ఆడితే దాన్ని కప్పిపుచ్చడానికి 100 అబద్ధాలు ఆడాలి అనేటువంటిది ఎలాగా అయితే ఉంటుందో సేమ్ అచ్చంగా అలాగే ఆత్మరక్షణలో పడినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు రకరకాల విన్యాసాలు చేస్తూ దీన్ని ఏమార్చే ప్రయత్నం చేస్తుంది. అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు, ఈ హీరో ఎవరు, విలన్ ఎవరు అనేటువంటి కొన్ని వాస్తవాలను మనం పరిశీలిస్తే, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ని శ్రీశైలం ప్రాజెక్టులో 841 అడుగుల నీటి మట్టం వద్ద అమర్చారనమాట. శ్రీశైలంలో నీటి మట్టం అనేటువంటిది గరిష్ట నీటి మట్టం 885 అడుగులు ఉంటుంది. కాగా కనీస నీటి మట్టం 854 అడుగులు, 881 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు రోజుకు గరిష్టంగా 44,000 క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంటుంది. 800 నుంచి 841 అడుగుల లోపే సుమారు 7 టీఎంసీల నీటిని తోడేస్తున్నటువంటి తెలంగాణ 881 అడుగులకు ఎప్పుడు చేరాలి అంటే, పోతిరెడ్డిపాడుకి నీరు ఎప్పుడు రావాలి, తెలంగాణ ముందే 7 టీఎంసీలు తోడేయటం వల్ల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా మనం తోడుకునేటువంటి అవకాశాన్ని పొందడం కష్టమైపోతుంది. 1 టీఎంసీ నీటితో 10,000 ఎకరాల వరి సాగుకి నీరు ఇవ్వచ్చు అనమాట. ఈ తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం నుంచి రోజుకు 3 టీఎంసీలు చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలాగా 3,825 కోట్ల వ్యయంతో 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ఎత్తిపోతలు రాయలసీమ, నెల్లూరు జిల్లా రూపురేఖలు మారుతాయి అనేటువంటి లక్ష్యంతో చేసింది. అయితే సీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందనే ఈర్ష్యతోటి తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి టీడీపీ సానుభూతి పరుడు గవినోళ్ల శ్రీనివాస్ ద్వారా ఎన్జీటీ అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై బెంచ్లో చంద్రబాబు నాయుడు గారు రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. పర్యావరణ అనుమతి తీసుకుని ఆ పనులు చేపట్టాలి అంటూ 2020 అక్టోబర్ 29న ఎన్జీటీ ఆదేశించింది. మనకు తెలుసు ఇది ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎప్పుడు నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి అనుమతులతో ప్రారంభించడం అనేటువంటి సాధ్యం కాదు. కాబట్టి ఏం చేస్తాయంటే రాష్ట్ర ప్రభుత్వాలు, వాళ్ళకి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అలా అంటే పోలవరం మరి కుడి కాలువ, ఎడమ కాలువ ఇవన్నీ తవ్వేసి ఆ పనులన్నీ పూర్తి చేసి దాదాపు అసలు డ్యామ్ వర్క్ అనేటువంటిది పెద్ద వర్క్ కాదు. పోలవరం గురించి చాలామంది అవగాహన లేకుండా పాపం ప్రభుత్వం చెప్పింది గుడ్డిగా నమ్ముతారు. ఏది ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం చెప్పింది. వాస్తవానికి ఏంటంటే పర్యావరణ అనుమతులు అనేటువంటివి అంత ఈజీగా రావు. కాబట్టి వాటిని ముందు స్టార్ట్ చేసి అవన్నీ మెల్లిగా క్లియర్ చేసుకుంటూ వస్తారు, అలాగనమాట. సో ఇప్పుడు దీన్ని ఆపేయడానికి ప్రభుత్వం ట్రై చేసింది. దీంతో పర్యావరణ అనుమతి కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తూనే రాయలసీమలోని దుర్భిక్ష ప్రాంతాలకు సాగునీటి కోసం 59 టీఎంసీలు శ్రీశైలం నుంచి తరలించే పనులను పర్యావరణ అనుమతి వచ్చేలోగా చేపట్టడానికి అనుమతి ఇవ్వాలి అన్న అధికారుల ప్రతిపాదనకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఆ మేరకు అధికారులు పనులు కూడా చేపట్టారు. 990 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 85% పనులు పూర్తి చేస్తే 2025 ఫిబ్రవరి 27న కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నిర్వహించినటువంటి ఈఏసీ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతలను
తొలి దశలో తాగునీటి అవసరాల కోసం చేపడుతున్నాము అని, మలి దశలో పర్యావరణ అనుమతి తీసుకుంటామని చంద్రబాబు సర్కార్ స్పష్టం చేసి ఉంటే ఎత్తిపోతల పనులకి ఎలాంటి అడ్డంకి ఉండేది కాదు. కానీ పట్టిసీమ, పురుషోత్తంపట్నం, చింతలపూడికి పర్యావరణ అనుమతి ఉందా అనేటువంటి ప్రశ్నకి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి సర్కార్ దగ్గర సమాధానం ఉండదు. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి సర్కారు పోలవరం ప్రాజెక్టు గోదావరి కుడిగట్టు మీద, పట్టిసీమ ఎడమగట్టు మీద పురుషోత్తపట్నం ఎత్తిపోతలను చేపట్టింది. ఈ రెండు ఎత్తిపోతలకి కూడా పర్యావరణ అనుమతులు అప్పుడు తీసుకోలేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక చింతలపూడి ఎత్తిపోతల తొలి దశకు 2008లో నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం పర్యావరణ అనుమతి తీసుకుంది. కానీ 2018లో ఆ ఎత్తిపోతల సామర్థ్యాన్ని చంద్రబాబు నాయుడు గారి సర్కారు పెంచింది. అయితే దానికి పర్యావరణ అనుమతి తీసుకోలేదు. పర్యావరణ అనుమతి తీసుకోకుండా చేపట్టిన 3 ఎత్తిపోతల పథకాలపై జరిమానా విధిస్తూ 2021 డిసెంబర్ 2న ఎన్జీటీ తీర్పిచ్చింది. అయినా కూడా పనులు మొదలుపెట్టారు కదా. అంటే రాయలసీమ, నెల్లూరు జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు 2005లో నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11,000 నుంచి 44,000 క్యూసెక్లకు పెంచినప్పుడు దాన్ని నిరసిస్తూ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ అటు ప్రకాశం బ్యారేజ్ మీద దేవినేని ఉమాతో పాటు ఇటు తెలంగాణ ప్రాంతంలో మహబూబ్ నగర్ జిల్లాలో మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కూడా ధర్నాలు చేయించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44,000 నుంచి 80,000 క్యూసెక్కులకి పెంచే విధంగా చేపట్టింది జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు. ఇప్పుడు 2026 జనవరి 3న తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారికి చెప్పి నేనే ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపాను అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడంతో ఈ అంశాలన్నీ ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. సో ఇప్పుడు దీంతో రాయలసీమ ఎత్తిపోతల మీద జరుగుతున్నటువంటి చర్చ, దీని మీద చంద్రబాబు నాయుడు గారి సర్కారు అలాగే తెలుగుదేశం పార్టీ ఆడుతున్న డ్రామా అంతా కూడా బట్టబయలైంది అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న చర్చ.